హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నర్సింగ్ ప్రిపరేషన్. నర్సింగ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఉన్న బిగ్గెస్ట్ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. సో వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియోలో నేను జస్ట్ ఎవరి ద్వారా అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేస్తున్న వీడియో అయితే కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. సో అందరికీ ఉన్న చాలా పెద్ద డౌట్ ఇది. ఆల్రెడీ మనం జాబ్ అప్లై చేసినప్పుడే డిపార్ట్మెంటల్ ప్రిఫరెన్స్ ఇచ్చాం కదా, మరి మళ్ళీ ఎందుకు వెరిఫికేషన్ అయిన వాళ్ళకి టెక్స్ట్ మెసేజెస్ పంపించి వెరిఫికేషన్ అయిన వెన్యూకి మళ్ళీ పిలుస్తున్నారు అని. అండ్ ఇంకో డౌట్ ఏంటి అంటే డిపార్ట్మెంటల్ సెలక్షన్కి వెళ్ళాలా, ఒకవేళ వెళ్ళకపోతే ఏమవుద్ది అని. సో ఇప్పుడు క్లియర్గా రీజన్ ఏంటో డిస్కస్ చేద్దాం. వెరిఫికేషన్ స్టార్టింగ్ డేస్లో బోర్డు ఇంకా మేబీ ఈ డిసిజన్ తీసుకొని ఉండకపోవచ్చు. సో ఫస్ట్ 3 to 4 days సెషన్స్ జరిగిన వాళ్ళకి టెక్స్ట్ మెసేజెస్ పంపించి డిపార్ట్మెంట్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. బట్ ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతున్న వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే సర్టిఫికేట్స్ వెరిఫై చేసి డిపార్ట్మెంట్ సెలక్షన్కి అక్కడే ప్రొఫార్మా ఇస్తున్నారు. సో ఎట్ ఏ టైం డిపార్ట్మెంటల్ సెలక్షన్ అండ్ వెరిఫికేషన్ అయిపోతుంది అనమాట వాళ్ళకి. సో వాళ్ళు మళ్ళీ సపరేట్గా డిపార్ట్మెంటల్ సెలక్షన్కి ఇంకో రోజు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ అసలు బోర్డు మళ్ళీ డిపార్ట్మెంటల్ సెలక్షన్కి పిలిచి మాన్యువల్గా తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మనకి కొత్తగా IMS ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అనే డిపార్ట్మెంట్ యాడ్ అయింది. సో ఆ డిపార్ట్మెంట్ని మనం జాబ్ అప్లై చేసినప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఎందుకు అంటే ఆ డిపార్ట్మెంట్ మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్లో పోస్టులు యాడ్ అయినప్పుడు ఆ డిపార్ట్మెంట్ యాడ్ అయిందనమాట. సో దానికోసం ముందు స్టార్టింగ్ డేస్లో వెరిఫికేషన్ అయిన వాళ్ళకి టెక్స్ట్ మెసేజెస్ పంపి మళ్ళీ వెన్యూకి పిలిచారు. అండ్ నాది కూడా 27th వెరిఫికేషన్ అవ్వడం జరిగింది మీకు. అండ్ నాకు February 2nd టెక్స్ట్ మెసేజ్ వచ్చిందనమాట. నేను ఆ టెక్స్ట్ మెసేజ్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఏమని వచ్చిందంటే, డియర్ స్టాఫ్ నర్స్ అప్లికెంట్, ప్లీజ్ సబ్మిట్ యువర్ డిపార్ట్మెంటల్ ప్రిఫరెన్సెస్ ఎట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగళరావు నగర్, హైదరాబాద్ బిఫోర్ 9/2/2026. ప్రొఫార్మా విల్ బీ ప్రొవైడెడ్ ఎట్ ద వెన్యూ. ప్రొఫార్మా వాళ్ళే ఇస్తున్నారు, అందులో 6 డిపార్ట్మెంట్స్ ఇచ్చి మన డీటెయిల్స్ ఫిల్ చేయించుకొని జస్ట్ మన సిగ్నేచర్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని అది మాన్యువల్గా సబ్మిట్ చేయమని చెప్తున్నారు. అక్కడ అంత టైం కూడా నాకు ఏం పట్టలేదనమాట. నాకు February 2nd టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, 9 లోపు వచ్చి డిపార్ట్మెంట్ సెలెక్షన్ చేసుకోమని అయితే మెసేజ్ వచ్చింది. సో నేను నిన్న వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం డిపార్ట్మెంట్స్ ప్రిఫరెన్స్ ఇచ్చి రావడం జరిగింది. అంత టైం కూడా ఏం పట్టలేదు. వితిన్ 15 minutesలో డీటెయిల్స్ ఫిల్ చేసి సెలెక్షన్ చేసి సబ్మిట్ చేసి రావడం జరిగింది. సో ఆ నెగ్లెక్ట్ చేయకుండా ఆల్రెడీ అప్లికేషన్ టైంలో ఇచ్చాం కదా అని చెప్పి మళ్ళీ ఎందుకు ఇవ్వాలి వెళ్ళడం అని చెప్పి అనుకోకుండా, నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళైతే డిపార్ట్మెంటల్ సెలెక్షన్ చేసి సబ్మిట్ చేసి అయితే రండి. ఓకే. సో వెళ్ళే ముందు మీ జోన్లో ఈ 6 డిపార్ట్మెంట్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి, దేనికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్స్ ఉండకపోవచ్చు. అండ్ ఫస్ట్ ఆ డిపార్ట్మెంట్స్ ఏంటో తెలుసుకోండి. అన్ని డిపార్ట్మెంట్స్ క్లినికల్ సైడ్ లేవు, అండ్ టీచింగ్ సైడ్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ సైడ్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నాయి. సో థింక్ అండ్ సెలెక్ట్. థ్యాంక్ యూ. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.